హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంకి అయితే వచ్చేసాం. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. దాంతోడు ఫుల్ ఎండ అయితే ఉంది. ఇక్కడ అసలు నిలబడలేకపోయాం. బట్ ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో కల్లా. ఎంత మంచి వినాయకులు పెట్టినా ఖైరతాబాద్ అంటే అదొక పేరు. సో ఆ గణేష్ని అయితే చూడడానికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి ట్యాంక్ బండ్ దగ్గర దీన్ని నిమజ్జనం అయితే చేశారు. సో క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఇంకా నేను ఉండేది అయితే కేబిహెచ్పి. అక్కడి నుంచి ఇక్కడికి మా ఫ్రెండ్ ఉన్నాడు ఎస్ఆర్ నగర్లో. అక్కడి వరకు మెట్రోలో వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఖైరతాబాద్ మెట్రోలో వచ్చి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసాం. వచ్చేసరికి ఫుల్గా అయితే క్రౌడ్ ఉంది. సో ఇంకా ఇక్కడైతే మనకి ఫుల్ సెక్యూరిటీ కూడా పెట్టేశారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి మనము ఉండేదానికి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో గేట్స్ అయితే పెట్టేశారు. ఎందుకంటే లైక్ ఎలా అంటే ఎవరి మీద ఏమైనా పడుతుంది అని చెప్పి వాళ్ళు జాగ్రత్త వాళ్ళది. సో అలా అయితే చేశారు. చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎంత ఫుల్గా ఉందో. అసలు గాలి రావట్లేదు. చాలా ఇరిటేటింగ్ అనిపించేసింది. బట్ చూడండి ఎంతమంది అయితే వచ్చారో. అండ్ ఇక్కడైతే ఫుల్ అయితే గలబ, అసలు చెవులు అయితే పోతున్నాయి. అందరూ అరిచేస్తున్నారు. అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించేసింది. బట్ వీడియో షూట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను నేను. కాకపోతే ఈ సినారియో చూస్తే ఒక జాతర చూసినట్టే అనిపించింది. అసలుకి ఆ క్రౌడ్కి, ఆ విజిల్స్కి. సో ఒక జాతరలో అయితే మనం ఎలా వైబ్ అవుతామో అలా వైబ్ అయినట్టే ఉంది. అసలు ఎంత మంచిగా ఉందో. దట్టు మనకి ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు. చాలా మెచ్చుకోవచ్చు దానికైతే. అండ్ పోలీస్ కూడా ఎక్కడెక్కడ ఉన్న అందరిని కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఎంత చేసినా కూడా తొక్కుంటూనే ఉన్నారు. అసలు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దగ్గర. ఫోన్స్ అలాంటివి పోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే చాలా ఎంజాయ్ చేశారు ఖైరతాబాద్ గణేష్ని చూస్తూ. మేమైతే ఇక్కడికి 12:30కి రీచ్ అయ్యాము. ఇదైతే 150 అరౌండ్ 2కి అయితే నిమజ్జనం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వెయిట్ మొత్తం టెస్ట్ చేసుకుంటున్నారు. అంటే క్రెయిన్కి ఇది ఎంత వెయిట్ అయితే కెపాసిటీ మోయగలదో ఆ విగ్రహం మన అంత కెపాసిటీ. అండ్ దట్టు చూడండి అంబులెన్స్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే నేను భయపడ్డా ఎవరికైనా ఏమైందని. బట్ ఏం కాలేదు. వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం అంబులెన్స్ అయితే ముందే తెచ్చి పెట్టేశారు ఎవరికైనా ఏమైందని ఆ క్రౌడ్లో. సో అలా మంచిగా అయితే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అసలు చాలా మంది అయితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. వాళ్ళకి వాటర్ అంది అలా చేయడం సరిపోయింది. అసలు చాలా క్రౌడ్ ఉంది. అసలు ఎంత మంచిగా అంటే ఇంకా వినాయకుని అయితే కదిలిచ్చారు. కదిలిచ్చేసరికి ప్రతి ఒక్కరు మంచిగా రైజ్ అయిపోయి గట్టిగా జై బోలే గణేష్ మహారాజ్ కంటే అరుస్తూనే ఉన్నారు. అసలు చాలా ఎంజాయ్ చేసా ఆ వైబ్ చూస్తూ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఖైరతాబాద్ గణేష్ని లైవ్లో చూసా. దట్టు నిమజ్జనం రోజు. ఆ క్రౌడ్కి అసలుకి నేను చాలా ఫిదా అయిపోయాను. అంతమంది క్రౌడ్లో అంత మంచిగా అసలుకి చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి ఆ వైబ్స్కి. తిరిగింది అదే పొజిషన్. అండ్ ఇక్కడైతే మంచిగా డ్రోన్స్తో అయితే షూట్ చేశారు. వీడియోస్ అయితే చాలా బాగా అనిపించుంటుంది. ఇక్కడ డ్రోన్ షూట్ అంటే చాలా మంచి వ్యూ ఉంటుంది కదా. అండ్ దట్టు వచ్చేసరికి ఇక్కడ క్రౌడ్కి ఆ డ్రోన్ వ్యూస్కి అసలు ఎంత మంచిగా అనిపించిందో. మీరైతే మిస్ అయ్యంటే ఈ వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి లైవ్లో ఉన్నట్టు. చాలా లైవ్స్ కూడా ఇచ్చారు దీంట్లో. చాలా మంచిగా అనిపించింది. చూడండి అందరూ అయితే అక్కడ తలుపులు నెట్టేస్తున్నారు. వాళ్ళ పోలీసులకి ఏమో భయం వేస్తుంది ఎక్కడ తలుపులు నెట్టుకొని వచ్చేస్తారని చెప్పి. సో అయితే ఎట్టయినా సరే మంచిగా కంట్రోల్ చేసి అందరినీ బాగా కంట్రోల్ చేశారు. చాలా బాగా అనిపించింది. చూడండి ఫైనల్ అయితే గణేష్ని వాటర్లోకి దించేస్తున్నారు.
అంజలి కండిషన్ సో ఇంకా లేట్ ఎందుకు, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.